ఇట్లా 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 ఆగు లాగదు అట్లా. అరే వద్దురా. ఇలా తినేటప్పుడు పళ్ళు కూడా చాలా మంచిది. చెరుకు తినేటప్పుడు మార్నింగ్ బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. రోజు పొద్దున వచ్చి చెరుకు తింటే పళ్ళు దొంకాల్సిన అవసరం లేదంట. అది మొత్తం మౌత్ క్లీన్ అవుతుంది. బ్రష్ లాగే కదా ఇది. దీంట్లో ఉండే ఇది ఏం చెప్తారు దీన్ని తెలుగులో ఏం చెప్తారు సారు? అన్ని కిస్మిస్ కూడా చూడండి ఎంత చక్కగా పొంగినాయి. ఇలా నెయ్యి వేసి చేస్తే నిజమైన పాయసం. లేదనుకోండి దానికి ఏదో పేరు పెట్టాలి, మీరే పెట్టండి. సో ఒక చెంచాడు నెయ్యి తీసుకొని, పాయసం అనేసరికి అందరూ సేమియా అంటారు, కానీ ఈరోజు సేమియా కూడా వాడతాను. కానీ ఈరోజు ఇంకొక టెయిల్ నట్స్, ఫాక్స్ టెయిల్ నట్స్, మనకి ఏదో తామర పువ్వు ఇత్తులు అని మనకి ఇట్లా దొరుకుతాయి కదా మకానా, వీటిని ఇలా కొంచెం నెయ్యిలో లైట్గా వేయించుకోవాలి. దీన్ని పొడి చేసిన పాయసము నేను చెప్తున్నాను కదా, చిన్నప్పుడు గుళ్ళల్లో వెళ్ళి మనం పాయసం తింటాం, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పాయసం తింటాం. కానీ దీన్నైతే నేను ఫస్ట్ నైట్ పాయసం అంటాను, ఎందుకంటే దీన్ని మించిన పాయసం మరొకటి లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కానీ ఈ పాయసం భలే టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇలా స్లోగా వేయించుకోండి, ఎక్కువ మంటలో కాదు, స్లోగా వేయించుకోవాలి. ఎంతవరకు అంటే ఆ సౌండ్ కొంచెం క్రిస్పీ సౌండ్ రావాలి. సౌండ్ మారింది. దీన్ని కొంచెం చల్లార్చుకొని మిక్సీ జార్లో బరకగా పొడి చేసుకోండి. బర్రెపాలని సగం అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఏమన్నా చెప్పండి, గీకుల్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. అలాగే ఈ పాలని ఈ కడాయిలో వేసి గీకు గీకు, బాగా గీకు, మంచిగా గీకు. అంటే మనం ఒక 2 లీటర్ల పాలు వేస్తే అది 1 లీటర్ అయిపోవాలి. అట్లీస్ట్ సగం అయ్యేంత వరకు రెడ్యూస్ చేయాలి. ఇలా పొగలు పొగలుగా ఈ స్టీమ్ వెళ్ళిపోవాలి. ఎంత ఎక్కువ స్టీమ్ వెళ్ళిపోతే పాలు అంత తొందరగా మనకి చిక్కబడతాయి. అందుకని చెప్పేసి దీన్ని కలుపుతూనే ఉండాలి. కింద అంటుకోకుండా కూడా ఉంటుంది, కంటిన్యూస్గా గీకుతుంటే. ఇది చూడండి, మనం షీర్ కుర్మా చేసుకునే ఆ రోస్టెడ్ వర్మిసెల్లి, ఇది ఒక సగం కప్పు తీసుకొని ఈ సగం రెడ్యూస్ అయిపోయిన పాలల్లో మీరు దీన్ని వేసేసుకోండి. అయినా ఆపేదే లేదు, గీకుతో 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 ఆహా. ఈ సేమియా సగం ఉడికిన తర్వాత మనం ఏదైతే ఆ కమలం పువ్వు లాంటిది పొడి చేసుకున్నానో దాన్ని కూడా ఇందులో వేయండి. మళ్ళీ గీకుతో 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 ఆహా. గీకుడు గీకుడు మంచిగా రబడీలా చిక్కగా తయారవుతున్నప్పుడు ఇందులో పంచదార వేసి దాన్ని స్లోగా కరగనివ్వండి. చెరుకు తిందామా? ఇచ్చేయండి, నేను కూడా చేస్తాను. కొయ్యరా, అది కాదు, అది వస్తావా? ఫస్ట్ ఆకులు వద్దాం, ఆకులు తీసి క్లీన్ చేసి. ఏం క్లీన్ చేయాలి? ఫస్ట్ చూద్దాం రా ఎట్లా ఉందని. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కోస్తా ఉంటాను. కోస్తానే ఉన్నావా? అమ్మ చెరుకు రెడీ ఉందిరా, ఇది భలే పర్ఫెక్ట్ ఉంది. ఆహా, అయ్యో కోసేసినావా? ఎస్. ఆగురా ఆగురా, ఒక నిమిషం పట్టుకో దీన్ని. అరే ఇది ఆ చాక్ కాదురా, దాన్ని బెండ్ చేసి పడేస్తావురా. చూడు, అది ఇది ఆ నైఫ్ కాదు. అరే ఇంకో చాపింగ్ నైఫ్ పట్టుకోండి. ఒక నిమిషం, అది కాదు, కోస్తా కాదురా అది. ఒక నిమిషం పట్టుకో పట్టుకో. ఏందరా నీ లొల్లి? కట్ చేసి తిన్నాం. కట్ చేసేయండి, ఇక్కడ నుంచే కొరికి తినాలి అంతే. కొరికి కాదురా, అక్కడ కత్తి పెట్టి మనం స్లోగా. నీకు పళ్ళు లేవా స్వామి? పళ్ళు ఉన్నాయిరా. ఏంద్రా ఇది? పుష్ప లాంగ్వేజ్ వస్తుంది స్వామి. మగవాళ్ళు అట్లా నోట్లో పెట్టుకుని తినదురా, కొరికి ఇట్లా పక్కా పెట్టాలి. చూపు ఎవరిది కరెక్ట్గా ఉంటుంది చెప్తారు. నీ చూడు, చూడు. ఇక్కడ ఇట్లా 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 ఆగు, లాగదు అట్లా. అరే వద్దురా, ఏంద్రా? అరే ఆగురా. పెయిన్ ఉంది.
అరే ఇవి ఏది ఎర్ర చిక్కుడుకాయలు చూసినావా? నిన్ననే చూసిన. పోయేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి మొత్తంగా. నువ్వు చేయవు, మేమైనా చేసుకొని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. దీంతో ఎగ్ వేసి చేస్తా మస్తు. ఎగ్ వేసి. నువ్వు ఆవు పాలు, నేను బర్రెపాలు. బర్రెపాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సైడ్స్లో మన ఇలాంటి స్పూన్ స్పాచులా, ఏది ఇలాంటి సిలికాన్ స్పాచులా ఉంటే దాంతో సైడ్స్లో క్లీన్ చేసుకొని చూడండి ఇలా చిక్కగా అవ్వాలి. పంచదార వేయగానే అది కరిగి ఇంకొంచెం లైట్గా అవుతుంది. సూపర్. ఇందులో యాలకులు కొంచెం పంచదార వేసి పొడి చేసుకున్న ఆ యాలకుల పొడి అంతా ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని వేసుకొని కుక్ చేసి ఇప్పుడు వస్తుంది స్మెల్. దీని అవ్వ యా. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇది మరీ పలసగా ఉండదు, అట్లా అని చెప్పేసి మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఇది చల్లగా అయిందనుకోండి భలే ఉంటుంది. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా స్పూన్తో డాలప్స్ ఇలా తింటుంటే ఎంత మజా వస్తుందో. నేను మా యూత్ ఫ్రెండ్స్ అంతా కలిసి టర్కీ వెళ్తున్నాము. వాళ్ళందరికీ ఈ కునాఫా ఇవన్నీ చాలా ఇష్టం. అందుకని స్లోగా బాడీకి ఎక్కడం కోసం ఈ నట్స్ అన్నీ కూడా వేసి దంచి వేసుకుందాం. మనం బాదాం వేసుకొని ఫస్ట్ ఇవ్వండి, ఒక్కొక్క బాదాం ఇలా విరగాలి. జీడిపప్పు ఇవి కూడా లైట్గా విరగాలి. తర్వాత వాల్నట్స్ అవి కూడా విరగాలి. టర్కీ వెళ్ళే ముందు తులం తాకట్టు పెట్టైనా ఇలాంటి స్వీట్ తినాలంట. ఇంకొక చెంచాడు నెయ్యి వేసుకుందాం. దీంట్లో కిస్మిస్, ఇది వేడెక్కక ముందే దీంట్లో మనం దంచుకున్న నట్స్ ఆ నేతిలో వీటిని స్లోగా వేయించుకోండి. ఇలా అద్భుతమైన స్వీట్లో మనం కిస్మిస్ ఏంటి, నట్స్ ఏంటి, అన్ని కిస్మిస్ కూడా చూడండి ఎంత చక్కగా పొంగినాయి. ఎలా ఎంత అద్భుతం, అమోఘం. ఆహా. 1 స్పూన్ ఎక్కడ సరిపోతుంది, 2 స్పూన్లు ఎక్కడ సరిపోతాయి, 3 స్పూన్లు ఎక్కడ సరిపోతాయి. తింటూ ఉంటే ఆహా. ఇలా స్పూన్ల కొద్దీ వేసుకొని ఇంకేంటి తినుడు. కొన్ని రుచులు ఉంటాయి, అవి మాటల్లో చెప్పలేం, తినాల్సిందే. చాలా మంచి స్వీటు. మీరు శనివారం ఆదివారం తప్పకుండా చేసుకొని తినండి. ఈ స్వీటు శనివారం ఆదివారం తినకపోతే చాలా బాధపడతారు. తప్పకుండా చేసుకొని తినండి. ఒక ఫూల్ మకానా సేమియాతోటి మనం ఒక చక్కటి రబడీలా చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. చేసుకోండి, తినండి. అద్భుతం, అమోఘం. ఆహా. కొన్ని ఉంటాయి అవి రాసి పెట్టుండాలి. మీకు రాసి పెట్టుంటుంది, మీరు చేసుకోండి మంచిగా.